మీరెవ్వరూ ఈ గీత దాటి లోపలికి రాకూడదు. చూడమ్మా, నాగజాతిలో శ్రేష్టమైన అతి శక్తివంతమైన ఆ శ్వేతనాగునే నేనిప్పుడు వశీకరించి ఇక్కడికి తీసుకుని వస్తాను. చూసావా అమ్మా, వశీకరణ ద్వారా ఈ శ్వేతనాగుని ఇక్కడ బంధించాను. అది దాని జాతి లక్షణాన్ని కోల్పోయింది. ఇప్పుడు అది కదల్లేదు. మళ్ళీ నాకు నేనుగా వశీకరణను ఉపసంహరిస్తే తప్ప ఈ శ్వేతనాగులో కదలిక రాదు. కావాలంటే పరీక్షించు. ఆ నీకింకా నమ్మకం కుదరటం లేదా? అది ఆ బంధనంలో ఉన్నంత వరకు ఎంతకాలమైనా అదలా అచేతనంగా ఉండాల్సిందే. మీరు చెప్పేది నిజమైతే నా కోసం వదిలా ఉండనక్కర్లేదు. దాన్ని వదిలేయండి. అలాగే.
ఒరే గోపిగాడు వచ్చాడు రండ్రా. ఒరే గోపి పిల్లన్గా ఊదరా, మేమంతా వింటాం. అలాగే పదరా. గోపి పావురా, పావు గోపి పావురా. ఒరే గోపి పిల్లంగా ఊదరా, లేదంటే అది పగబడుతుంది. రే ఆ పావు నీ మీద పగపడుతుందిరా. నాగదేవత, నా తమ్ముడు తెలియకుండా తప్పు చేశాడు, పని క్షమించు. దండం పెట్టుకోరా. ఏంది స్వామి ఇట్టా జరిగింది? ఈమెను శ్వేతనాగు పగబట్టింది, అందుకే కాటేయబోయింది. పగబట్టిందా? అవును. ఈ అమ్మాయి పూర్వజన్మలో తన తమ్ముడి ప్రాణాలు కాపాడబోయి యాదృచ్ఛికంగా దాని చావుకు కారణమైంది. అందుకే ఈ జన్మలో ఈమెను చూడగానే ప్రతీకారంతో కాటేయాలనుకుంది. అది కుదరక విషం చిమ్మి వెళ్ళిపోయింది. శ్వేతనాగు పగపట్టిందంటే అది జన్మజన్మలకి వెంటాడుతూనే ఉంటుంది. అంతేకాదు, దానికి కామరూపాన్ని ధరించే శక్తి కూడా ఉంది. ఇప్పుడు ఎట్టా స్వామి? దీనికి ఇరుగుడు లేదా? ఉంది. చూడమ్మా, ఈ తాయెత్తు నీ చేతికి కట్టుకోవాలి. ఎందుకు? ఈ తాయెత్తు నీ చేతికి ఉన్నంతకాలం ఆ శ్వేతనాగు నిన్నేమీ చేయలేదు. నాకు ఇటువంటి వాటి మీద నమ్మకం లేదు స్వామి. నమ్మి కట్టించుకోకునా నీకే ఆపద తరగదు. కట్టించుకోమ్మా. ఈ సామి మాట వినడం వల్లే మేమంతా సల్లగున్నాం. నువ్వు ఆ సామి మాట ఇనుకోతరసాని. నీ కళ్ళతోనే చూసావుగా ఆ నాగు ఎంత భయంకరమైందో. సామి మాటిని ఆ తాయెత్తు కట్టించుకో. కట్టించుకోకునా? కట్టు స్వామి, కట్టు స్వామి. నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఈ తాయెత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చేతి నుంచి తీసేయద్దు. ఆ, ఒకవేళ తీసేస్తే తక్షణమే ఆ శ్వేతనాగు వెంటాడి నిన్ను కాటేస్తుంది. ఒక్కసారి ఈ తాయెత్తు నీ చేతి నుంచి తీసేస్తే దాని శక్తిని కోల్పోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ తాయెత్తుని కట్టే అర్హత నాకు లేదు. స్వామి చెప్పినట్టు తాయొత్తు తీయొద్దుకోనా? ఉమ్.